హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 59వ ప్రజెంటేషన్. మన అంశము ద 4 విండ్స్ మెసేజ్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా ఘనమైన యెహోవా ప్రభువా, మీ వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాకు కావలసిన అన్ని ఆశీర్వాదములను మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించారు. ఈరోజు మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను మీరు నాకు అనుగ్రహించండి. మీ వాక్యము దేవుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాక్యం బోధించినట్లుగా వాక్యం వినిచున్నవారు వాక్యాన్ని అవగాహన చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. మేము చేస్తున్న ఈ పని మీకు మహిమకరంగా దేవుని ప్రజలకు దేవునికరంగా ఉండినట్లు మీరు మమ్మల్ని నడిపించమని మీ పరిశుద్ధాత్మ చేత దీన మనస్సును తగ్గింపు స్వభావమును నా పాపమును క్షమించి మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి 45 వాక్యాలు గురించి మనము ఇంతవరకు చదువుకున్నాము. ఒకసారి ఈ 6 వాక్యములను మనము రివ్యూ చేద్దాం. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. అంత్యకాలమందు 1798 1260 సంవత్సరాల ప్రవచనము ముగుస్తుంది. ఇంకొక మాటలు చెప్పాలంటే 25-20లో రెండవ భాగము 1260 సంవత్సరాల కాలము 1798లో ముగిసింది. మొదటి 25-20 అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు దీనిలో ఫ్రాన్స్ అతనితో యుద్ధము చేయును. అతను అంటే పాపసీ. 1798 సంవత్సరంలో ఫ్రాన్స్ పాపసీ మీద గెలుస్తుంది. ఇది ప్రవచనము. పాపసీకి 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చావు దెబ్బ తగులుతుందనే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరింది. 1798 సంవత్సరంలో పాపసీకి చావు దెబ్బ తగులుతుంది. ఇది అంత్యకాలం నాకు ప్రారంభము. తర్వాత భాగంలో మరియు ఉత్తర దేశపు రాజు అనగా పాపసీ. ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని ఉత్తర దేశపు రాజు అతను ఏం సమకూర్చుకుంటున్నాడు? రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను. ఇవి అమెరికాకి సూచనగా ఉన్నాయి. 1989 సంవత్సరంలో పాపసీ మరలా దక్షిణ దేశం మీద గెలుస్తుంది. ఆ విధంగా గెలిచినప్పుడు అమెరికా సహాయం తీసుకుంటుంది. ఇది ఎప్పుడు జరిగింది? 1989 సంవత్సరంలో సోవియట్ యూనియన్ని పాపసీ అమెరికా సహాయంతో అది గెలుస్తుంది. దక్షిణ రాజ్యము 1798లో ఫ్రాన్స్ అవుతుంది. కానీ 1989 సంవత్సరంలో దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్ అవుతుంది. సోవియట్ యూనియన్ గెలిచిన తర్వాత వాక్యం ఏమి తెలియజేస్తుంది? అతను మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. అనగా 1989 సంవత్సరంలో సోవియట్ యూనియన్ గెలిచిన తర్వాత పాపసీ తర్వాత పని ఏమిటంటే లోకాన్ని అంతటిని జయించడం. అనగా లోకాన్ని జయించి ఆదివారం చట్టము చేయటము. 41వ వాక్యము 11వ అధ్యాయం 41వ వాక్యము. అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు గాని ఏదేమీయులను మోయాబీయులను అమ్మోయిలీల ముఖ్యులను అతని చేతి నుండి తప్పించుకునేదరు. అతడు అంటే మరలా పాపసీ, రోమన్ క్యాథలిక్ పాపసీ. ఆనంద దేశము అంటే అమెరికా దేశము. పాపసీ సోవియట్ యూనియన్ గెలిచిన తర్వాత నెక్స్ట్ తను గెలవలసిన దేశము అమెరికా దేశము. అది ఆనంద దేశము. ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. పాపసీ
ఆనంద దేశంలో ప్రవేశించడం అంటే అమెరికా దేశంలో ఆదివారం చట్టము రావటము. అమెరికాలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఈ వాక్యం తెలియజేస్తుంది. అనేకులు కూలుదురు. అనేకులు ఎవరంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న వారు ఎవరైతే ప్రస్తుత కాలమునకు వర్తమానాన్ని తృణీకరిస్తున్నారో వాళ్ళు కూలిపోతారని చెప్పారు. అయితే ఎవరు తప్పించుకుంటారో కానీ ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనీలలో ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకున్నదురు. అనగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు లోకమంతటికి కూడా మూడవ దూత వర్తమానం బోధించబడుతుంది. అప్పుడు దేవుని ప్రజలు అన్ని సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ వర్తమానం విని వారు ప్యాప్సీ చేతిలో నుండి వారు తప్పించుకుంటారు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడేవారు అనేక మంది కూలిపోతారు. కానీ వేరే సంఘాల్లో ఉన్నవారు మాత్రము ఈ వర్తమానం విని వారు తప్పించుకుంటారు. ఇది భవిష్యత్తులో జరగవలసి ఉన్నది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. 42వ వాక్యము. అతడు ఇతర దేశముల మీదకి తన సేనను పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు. అమెరికా దేశాన్ని జయించిన తర్వాత ప్యాపసీ తర్వాత అది జయించవలసింది ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? లోకమంతటికి సూచనగా ఉంది. కనుక చివరిగా ప్యాపసీ జయించవలసింది ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? ప్రపంచము. తర్వాత యునైటెడ్ నేషన్కి సూచనగా ఉంది. ఐక్యరాజ్య సమితికి సూచనగా ఉన్నది. బైబిల్ ప్రవచనంలో 5వ రాజ్యము ప్యాపసీ, 6వ రాజ్యము అమెరికా, 7వ రాజ్యము ఐక్యరాజ్య సమితి. కనుక ప్యాపసీ అమెరికాని గెలిచిన తరువాత అది ఐక్యరాజ్య సమితిని గెలుస్తుంది, అది యునైటెడ్ స్టేట్స్. కనుక ఈ రెండు ప్రవచనంలో నెరవేరాలి. 11:43 వాక్యము. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటి వశపరుచుకొని లూబీలను కూషీలను తనకు పాద సేవకులుగా చేయును. అతడు అంటే ప్యాపసీ. అతను ఏం చేస్తాడు? సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులను అనగా ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను సైనిక వ్యవస్థను ఇతను స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం చేసుకోవటం అంటే వారందరినీ కూడా ఇతను ఉపయోగించుకుంటాడు. దీనిలో లూబీలను కూషీలను తనకు పాద సేవకులుగా చేయనంటే లూబీలు ఎవరికి సూచనగా ఉన్నారు? ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు సూచనగా ఉన్నారు. కూషీలు గొప్ప దేశాలకి సూచనగా ఉన్నారు. సో కనుక వీళ్ళిద్దరిని అనగా లోకమంతటిని కూడా ప్యాపసీ జయిస్తాడు. జయించి ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తర్వాత సైనిక వ్యవస్థను స్వాధీనం చేసుకుని వాటి ద్వారా ఆయన పనిచేస్తాడు. 44వ వాక్యము. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును. గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును. ఉత్తరము నుండి తూర్పు నుండి వచ్చే ఈ వర్తమానములు ఏమని మనం నేర్చుకున్నాము? 3వ దూత వర్తమానము. ఈ 3వ దూత వర్తమానము బోధించబడినప్పుడు ప్యాపసీకి కలత కలుగుతుంది, ఆగ్రహం వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? వాళ్ళందరినీ పాడు చేయడానికి ఆయన శాసనములు చేస్తాడు. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. 3వ దూత వర్తమానం బోధించినప్పుడు ప్యాపసీకి కలత కలుగుతుంది. ఎందుకనగా ఈ భూమి మీద అపవాది తనకు ఆరాధన కావాలని రోమన్ క్యాథలిక్ ప్యాపసీని ఆయన స్థాపించాడు. కనుక ఈ భూమి మీద విశ్రాంతిని గైకునేవారు ఎవరో ఉండకూడదు. అందుచేత ఈ విశ్రాంతిని గురించి బోధిస్తున్నారు కనుక వారి బోధ వలన ఈ ప్యాపసీ కలత పడటము జరుగుతుంది. దీనికి ఇంకొక భావం ఉంది. ఈరోజు దాన్ని మనం చదువుకోబోతున్నాము. ఆదివారం చట్టం చేస్తాడు. ఎవరైతే విశ్రాంతిని గైకుంటున్నారో వాళ్ళందరినీ సంహరించమని చట్టము చేయటము జరుగుతుంది. దానియేలు 11:45. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకున్నట్టుకే సహాయం చేయవాడు ఎవడను లేకపోయాను. 45వ వాక్యంలో వచ్చేసరికి ఈ ప్రపంచంలో 2 భాగాలు మాత్రమే ఉంటాయి. విశ్రాంతి దినాన్ని గైకొనేవారు ఒక భాగము, తర్వాత లోకమంతా 2వ భాగము. విశ్రాంతి దినాన్ని బోధించేవారు 3వ దూత వర్తమానం బోధిస్తారు. ఈ వర్తమానము లోకమునకు అందకుండా ప్యాపసీని అడ్డుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. దీనిలో పరిశుద్ధానందము గల పర్వతము అది 1,44,000 మందికి సూచనగా ఉన్నారు. అది బుద్ధి కలిగిన కన్యకులు. ప్రస్తుత కాలంలో సంబంధించిన వర్తమానం బోధించినప్పుడు ఆ వర్తమానం అంగీకరించిన వారు దేవుని సంఘము అవుతారు. కనుక దేవుని ప్రజలు ఆయన 3వ దూత వర్తమానాన్ని బోధించినప్పుడు ప్యాపసీ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడని ఈ వాక్యం మనకి తెలియచేస్తుంది. 40వ అధ్యాయము 11వ అధ్యాయము 40 వాక్యం నుండి 45 వాక్యాలు.
దీనిని కంప్యూటర్ మనం ఓపెన్ చేస్తే, విండోస్ ఓపెన్ చేస్తే ఒక బటన్ నొక్కితే ఒకటి ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే ఇంకోటి కనిపిస్తుంది, దాన్ని నొక్కితే మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంది, ఇంకో విండో ఓపెన్ అవుతుంది. అలాగా ఈ 6 వచనములను మనం ఒకసారి దాన్ని ప్రెస్ చేస్తే అది ఒక రెవల్యూషన్ ఇస్తుంది మనకి. మళ్ళీ రెండోసారి మనం బటన్ ప్రెస్ చేస్తే అది మరింత వెలుగును మనకి ఇస్తుంది. ఉదాహరణకి ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు తప్పించుకుంటారని మనము 41వ వాక్యంలో మనం చూస్తున్నాము. ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళు ఎవరు అని అంటే పెద్ద కేక వర్తమానం విని ఇతర సంఘంలో ఉండి బయటకు వచ్చేవారని మనకు తెలుసు. కానీ దీనికి ఇంకొక భావం ఏమిటంటే ఇది నవీన బబులోనుకు సూచనగా ఉంది. ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు వాళ్ళు మృగమునకు, ఘటసర్పమునకు, అబద్ధ ప్రవక్తకు సూచనగా ఉన్నారు. ఇది ప్రకటన 16వ అధ్యాయము 13వ వాక్యంలో ఉంటుంది. అదేవిధంగా 44వ వాక్యంలో ఉత్తరము, తూర్పు నుండి వర్తమానాలు వస్తున్నాయని మనం చదువుకున్నాము. అది 3వ దూత వర్తమానం నేర్చుకున్నాము. కానీ దానికి 2వ భావం కూడా ఉంది. ఇది 2-fold మెసేజ్. 2వ వర్తమానం ఏమిటంటే ఇస్లాం దగ్గర నుండి వచ్చే వర్తమానము. కనుక దానియేలు 11వ అధ్యాయం 44వ వాక్యంలో అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వస్తున్నాయి. ఈ వర్తమానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ వర్తమానములు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే ఇస్లాంకి ఇవి కనెక్ట్ అయి ఉన్నాయి. దాని గురించి మనం చదువుకోవాలి. బైబిల్ ప్రవచనంలో ఇస్లాం చాలా పెద్ద రోలు ప్లే చేస్తుంది అంత్యకాలంలో. దాని గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లోను తర్వాత ప్రజెంటేషన్లో మరింత దీని గురించి మనం నేర్చుకోబోతున్నాము. కనుక తూర్పు నుండి ఉత్తరం నుండి వచ్చే వర్తమానం, ముఖ్యంగా తూర్పు నుండి వచ్చే వర్తమానము అది ఇస్లాం నుండి వర్తమానమునకు ఇది సూచనగా ఉంది. ప్రకటన 7వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదువుతాం. తూర్పు నుండి వచ్చే ఈ గాలి దేనికి సూచనగా ఉందో మనము గుర్తిస్తున్నాం ఈరోజు. అది ఇస్లాం నుండి వచ్చేదని మనం అర్థం చేసుకోబోతున్నాము. ప్రకటన 7వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితిని. 4 దూతలు 4 దిక్కులా పట్టుకొని భూమి మీద కానీ సముద్రం మీద కానీ చెట్ల మీద కానీ వాయువు వీయకుండా ఆ వాయువులను పట్టుకున్నారని మొదటి వాక్యం తెలియజేస్తుంది. 2వ వాక్యం, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట సూచితని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయటకే అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఈ 4 దూతలు 4 దిక్కులా నిలబడి భూమి మీదకి వాయువు వీయకుండా పట్టుకుంటే సూర్యోదయ దిశ నుండి పైకి వెళ్తున్న ఈ దూత ఆ 4 దూతలతో ఏమని చెప్తున్నాడనంటే మేము మా దేవుని దాసుల మీద వారి నొసళ్ళ మీద ముద్రించేంత వరకు కూడా వారికి మీరు ఏమీ హాని చేయొద్దని ఈ దిశ నుండి పైకి వెళ్ళే దూత ఆ 4 దూతలతో చెబుతుంది. ఇది ఎప్పుడు నెరవేరిందని అంటే మొదటి వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితిని. ఈ భూమి యొక్క 4 దిక్కుల వాయువులను ఎప్పుడు పట్టుకున్నారంటే 2001 సెప్టెంబర్ 11. అక్కడ ఇస్లాము అది రిస్ట్రెయిన్ చేయబడింది, అంటే అది నిర్బంధించబడింది. ఆ సంఘటన జరిగినప్పుడు యేసుప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆ 4 దూతలకి మీరు ఈ భూమి మీద లేకపోతే సముద్రం మీద గాలి వీయకుండా మీరు పట్టుకోండి. కారణం ఏమిటంటే మేము దేవుని దాసుల నొసళ్ళ మీద ముద్రించబోతున్నాము, అనగా ముద్రించే పని మేము చేస్తున్నాము. ఈ ముద్రించే పని అయిపోయేంత వరకు కూడా మీరు ఆ గాలులను మీరు విడుదల చేయొద్దు, వాటిని మీరు పట్టుకుని ఉంచండి అనగా ప్రకటన 7వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు మనకి ఏమి బోధిస్తున్నాయంటే 2001 సెప్టెంబర్ 11 అక్కడ ఇస్లాము అది నిర్బంధించబడింది. అప్పటి నుండి దేవుని ప్రజలకు ముద్రించడము జరుగుతుంది. ఈ ముద్రించడం అయిపోయిన తరువాత ముద్రించడం అయిపోతే అప్పుడు ఆ 4 గాలులు విడిచిపెట్టబడతాయి, భూమి మీదకి
ఏం రాబోతుందో మనము చూస్తున్నాము. కనుక ఆ తూర్పు నుండి పైకి వెళ్తున్న ఈ దూత, ఇది యేసుక్రీస్తు వారు, ఈ దూత ఆ 4 దూతలతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు బ్రతుకున్న ఆ నీతిమంతులకు ముద్రించే పని జరుగుతుంది. ఎవరిని ముద్రిస్తున్నారు? ఈ ముద్రించే పని జరుగుతుందని ఆ దూత చెప్పాడు. ఎవరిని ముద్రిస్తున్నారు అని అంటే ఎండిపోయిన ఎముకలను ముద్రిస్తున్నారు. ఎండిపోయిన ఎముకల గురించి మనం ఎక్కడ చూస్తాము? యెహెజ్కేలు 37 అధ్యాయంలో చూస్తాం. యెహెజ్కేలు 37:9. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడువుము. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము 4 దిక్కుల నుండి జీవాత్మ వచ్చింది. దీనిలో జీవాత్మ అనే మాట ఉపయోగించారు, ఊపిరి అనే మాట ఉపయోగించారు. మళ్ళా చదువుతున్నాను, సెకండ్ పార్ట్. యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, ఈ నలుదిక్కులు దేనికి సూచనగా ఉంది? 4 winds, అది ఇస్లామిక్ సూచనగా ఉంది. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడువుము. జీవాత్మ లేకపోతే ఊపిరి. జీవాత్మ అన్న ఒకటే భావము, ఊపిరి అనే ఒకటే భావము. కనుక జీవాత్మ లేక ఊపిరి అనగా వర్తమానము. 4 దిక్కుల నుండి, వాయువుల నుండి ఒక వర్తమానము వస్తుంది. జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వారు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అనగా ఎండిపోయిన ఈ ఎముకలు గురించి మనం యెహెజ్కేలు 37 అధ్యాయంలో చూస్తాము. ఆ దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో ఆ లోయ ఉంది, ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరికి ఆ సూచనగా ఉన్నాయి? వారిలో పరిశుద్ధాత్మ లేడు, ఆధ్యాత్మిక జీవితము ఆ ఎముకలకు లేవు. కనుక అవి దానిలోకి ఊపిరి రావాలనంటే జీవాత్మను అనగా వర్తమానమును ఆ ఎండిపోయిన ఎముకలకు బోధించాలి. ఆ ఎండిపోయిన ఎముకలకు ఈ వర్తమానము 4 గాలుల నుండి, 4 winds నుండి ఈ వర్తమానం వస్తుంది. ఈ వర్తమానము ఎవరికి? జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్ February 4, 1893. I lay down my pen and lift up my soul in prayer that the Lord would breathe upon his backslidden people which are as dry bones that they may live. వీళ్ళెవరు? ఎండిపోయిన ఎముకలు. వీళ్ళలోనికి జీవాత్మ ఊదాలి. తర్వాత ద 1888 materials 189 page. The church in Battle Creek is like the valley of dry bones. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరు? ఈ జీవాత్మ ఊపిరి ఎవరి మీదకి ఊదాలి? వర్తమానం ఎవరికి అంటే మిస్సెస్ వైట్ చెప్పారు, ద చర్చ్ ఇన్ బ్యాటిల్ క్రీక్ ఈజ్ లైక్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. సో బ్యాటిల్ క్రీక్లో ఉన్న చర్చ్ దేనికి సూచనగా ఉంది? అడ్వెంటిజం. సో కనుక ఈ వర్తమానం ఎవరికి? దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలకి వర్తమానము బోధించాలి. రివ్యూ అండ్ హెరల్డ్ January 17, 1893. But not only does this simile of the dry bones apply to the world, but also to those who have been blessed with great light, for they also are like the skeletons of the valley. ఈ ఎండిపోయిన ఎముకలు లోకమంతటికి మాత్రమే సూచనగా లేదు, ఇది ఎక్కువ వెలుగు ఎవరికి ఉందో వారికి సూచనగా ఉంది. అంటే వీళ్ళు మొట్టమొదటిగా ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరికి సూచనగా ఉన్నాయి? ఇది దేవుని ప్రజలైనటువంటి అడ్వెంటిజంకు నాకు ఇవి సూచనగా ఉన్నాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ మెన్, ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద బాడీ, బట్ దే హ్యావ్ నాట్ స్పిరిచువల్ లైఫ్. ఎండిపోయిన ఎముకలు అంటే వారికి ఆధ్యాత్మిక జీవితము లేదు. ఆధ్యాత్మిక జీవితం లేకపోవటం అంటే పరిశుద్ధాత్ముడు లేకపోవటం. అందుచేత వీళ్ళకి జీవాత్మ వీళ్ళ మీద ఊదాలి. ఇది 4 దిక్కు నుండి వస్తుంది. ఇది గమనించాలి మనం. 4 దిక్కు 4 winds మెసేజ్ అక్కడ నుండి ఈ వర్తమానము వస్తుంది. ఈ వర్తమానం అంగీకరించిన వారు ఎండిపోయిన ఎముకల్లోనికి జీవాత్మ వస్తుంది. వాళ్ళు ప్రాణము వాళ్ళకి వస్తుంది. సో కనుక దేవుని ప్రజలు ఎలా ఉన్నారో మిస్సెస్ వైట్ దీనిలో మనకు తెలియచేస్తున్నారు. సో కానీ ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. వారికి
ఆధ్యాత్మిక జీవితం లేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ మస్ట్ వివిఫై ద బోన్స్. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఈ వాక్యం చూస్తామో, జీవాత్మ ఎక్కడి నుంచి చదువుతున్నాం మనం? యెహెజ్కేలు 37వ అధ్యాయము. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ మస్ట్ వివిఫై ది బాడీస్ దట్ దే మే స్టాండ్ అప్రైట్ అండ్ స్ప్రింగ్ ఇంటూ యాక్టివిటీ. దీస్ బోన్స్ రిప్రజెంట్స్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరికి సూచనగా ఉన్నారు? ఇస్రాయేల్కి సూచనగా ఉన్నారు. ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ద హోప్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ the vivifying influence of Holy Spirit. The Lord must breathe upon the dry bones that they may live. ఈ ఎండిపోయిన ఎముకలకు జీవాత్మ ఊదాలి, వర్తమానం ఇవ్వాలి. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. కనుక 4 minutes మెసేజ్ అది ఇస్లాం దగ్గర నుంచి వస్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా ఈ వర్తమానము వస్తుంది. కనుక ఎండిపోయిన ఈ ఎముకలకు జీవాత్మ అనే వర్తమానాన్ని బోధించాలి. ఆ వర్తమానము 4 గాలుల నుండి వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ వర్తమానము. దీని ఏమన్నామంటే లాటర్ రెయిన్ మెసేజ్. ఈ వర్తమానం ఎప్పుడు వచ్చింది? ఈ వర్తమానము ఏమిటి? టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 91. The Lord in His great mercy sent a most precious message to His people through elders Wagner and Jones. This message was to bring more prominently before the world the uplifted Savior, the sacrifice of the sins of the whole world. It represents justification through faith in the surety. It invited the people to receive the righteousness of Christ, which is made manifest in obedience to all the commandments of God. This is the message that God commanded to be given to the world. It is the third angel's message, which is to be proclaimed with a loud voice and attended with the outpouring of His Spirit in a large measure. 4 గాలుల నుండి వచ్చే వర్తమానం, 4 winds మెసేజ్. అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానం అని మనం చూస్తున్నాము. 1888వ సంవత్సరంలో ఈ ఎండిపోయిన ఎముకలకు జీవాత్మ లేకపోతే ఊపిరి అనే వర్తమానాన్ని పంపించారు. ఈ వర్తమానము ఏం వర్తమానము? జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, లేకపోతే రైచియస్నెస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. ఈ వర్తమానం ఏమని చెప్పారు మిసెస్ వైట్ మనకి? 3వ దూత వర్తమానము. 1888లో జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది మినియాపోలిస్లో. అప్పుడు దేవుడు వాగ్నర్ని, జోన్స్ని ఆయన ఎన్నుకొని వారికి 3వ దూత వర్తమానాన్ని బోధించారు. ఆ 3వ దూత వర్తమానము జీవాత్మ, ఊపిరి. ఎండిపోయిన ఎముకలకు ఊపిరి వస్తుంది, వాళ్ళకి జీవము వస్తుంది, ఆధ్యాత్మికత వారికి కలుగుతుంది. ఇది లౌడ్ వాయిస్ అని చెప్పారు, అంటే పెద్ద కేక అని దీనిలో మనకి తెలియచేస్తున్నారు. అయితే 1888లో ఈ మెసేజ్, ఈ వర్తమానం వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. అది 3వ దూత వర్తమానము. ఈ వర్తమానమును తృణీకరించారు. ఈ వర్తమానమును ఎందుకు తృణీకరించారు? దీనిలో ఏమి తప్పిదం ఉంది? ఏ తప్పిదం లేదు. ఈ వర్తమానం తృణీకరించడానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు ధర్మశాస్త్రం లోకమునకు బోధించడానికి దేవుడు ఎన్నుకుంటే 1888 కాలంలో ధర్మశాస్త్రమును దేవుని ప్రజలు వారు అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేకపోయారు. దాని యొక్క ఇంప్లికేషన్స్, దాన్ని ఎలా గైకొనగలము అనే దాన్ని వారు అర్థం చేసుకోలేదు. రెండవదిగా ఈజే వాగ్నర్ అండ్ ఏటీ జోన్స్ వారు యవనస్తులు. అక్కడ కూర్చున్న వారందరూ కూడా చాలా అనుభవం కలిగిన వాళ్ళు. కనుక వీళ్ళు యవనస్తులు చెప్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, మాకు చాలా అనుభవం ఉంది, మాకు చాలా వాక్యం తెలుసు, అయితే ఈ యవనస్తులు చెప్తే మేము వినాలా అనే అతిశయం వాళ్ళకి వచ్చింది. నాకు ఈ ప్రశ్న చాలా కాలం నుంచి ఉంది. 1888 మెసేజ్ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం, ఈ మెసేజ్ని తృణీకరించడానికి దీనిలో ఏమి లోపం ఉంది అని నేను ఆలోచిస్తూ ఉంటే దీని వెనక ఉన్న చరిత్ర ఏమిటంటే ఇద్దరు యవనస్తులు వర్తమానాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ కూర్చున్న మేధావులందరూ కూడా వాళ్ళకి గర్వపడ్డారంట. వీళ్ళు చెప్తే మేము వినటం ఏంటి, మాకు చాలా అనుభవం ఉంది, మేము చాలా జ్ఞానవంతులమని
వారు చెప్పే వర్తమానాన్ని వాళ్ళు తృణీకరించారు. సో కనుక 1888లోనే మూడో దూత వర్తమానము అక్కడే ప్రారంభము అయింది. సో కనుక ఎండిపోయిన ఎముకలకు ఏమి రావాలి? అవి చనిపోయి ఉన్నాయి కనుక జీవాత్మ రావాలి, ఊపిరి రావాలి, వర్తమానం రావాలి. ఆ వర్తమానం ఏమిటి? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతారు. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడనే వర్తమానము మూడవ దూత వర్తమానము. ఇప్పుడు చూద్దాం మనం ఈ జీవాత్మ అనే వర్తమానము అది విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడనే వర్తమానం అనే స్టేట్మెంట్ మనం చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్, manuscript release volume 12 page 205. What power must we have from God that I see hearts having only a legal religion should see the better things provided for them? దేవుని ప్రజలు కేవలము ఒక లీగల్ రిలిజియన్గానే వాళ్ళు ఉన్నారు. సో వారిలో పరిశుద్ధాత్మ లేడు, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం లేదు. సో కనుక వారికి వరకు దేవుడు కొన్ని గొప్ప సంగతులను వారికి తెలియచేస్తున్నాడు. అవి ఏంటో చెప్తున్నారు. క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్, ఏ లైఫ్ గివింగ్ మెసేజ్ వాజ్ నీడెడ్ టు గివ్ లైఫ్ టు ది డ్రై బోన్స్. ఈ ఎండిపోయిన ఎముకలకు ఏ వర్తమానం చెప్పాలి? క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్, క్రీస్తు మన నీతి అనే వర్తమానాన్ని బోధించాలి. అది ఎప్పుడు వచ్చింది? 1888లో. కనుక ఎండిపోయిన ఎముకలకు బోధించవలసిన వర్తమానము క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్, అది మూడవ దూత వర్తమానము. మనం వెనకాల చార్ట్స్లో చూస్తే దీని మీద మనం చూస్తాము మూడు దూతల వర్తమానము అక్కడ ఉంది. జీవాత్మ లేకపోతే ఊపిరి అనే వర్తమానము వాళ్ళకి మొదటగా 1888లో బోధించడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు దాన్ని తృణీకరించారు. మన కాలంలో అది ఎప్పుడు వచ్చింది? ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఇది కడవరి వర్షం యొక్క వర్తమానము. మనకి ఈ వర్తమానము 2001లో, జీవాత్మ అనే వర్తమానము 2001లో మనకి వచ్చింది. ఇదేం వర్తమానము? కడవరి వర్షం యొక్క వర్తమానము, చిలకరింపు వర్తమానము. పరిశుద్ధాత్మను చిలకరింపు ఇచ్చాడు మనకి, ఆయన స్ప్రింకిల్ చేశాడు 2001వ సంవత్సరంలో. 1888లో కూడా ఈ వర్తమానం వచ్చింది. దేవుని ప్రజలు దానిని తృణీకరించారు. ఈ వర్తమానం బోధించినప్పుడు ఏమవుతుందని చెప్పారు? రివ్యూ అండ్ హెరల్డ్ April 21, 1891. The latter rain is to fall upon the people of God. A mighty angel is to come down from heaven, and the whole earth is to be lightened with his glory. సో కడవరి వర్షం యొక్క వర్తమానము అది దేవుని ప్రజల మీదకి రావాలి. ఎప్పుడు వస్తుంది? పరలోకం నుండి దూత దిగి వచ్చినప్పుడు. ప్రకటన 18వ అధ్యాయం 8వ వాక్యము. అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? లోకమంతా కూడా ఆయన మహిమ చేత వెలిగింపబడుతుంది. మూడవ దూత వర్తమానం చేత లోకమంతా కూడా వెలిగింపబడుతుంది. ఒక విషయాన్ని గమనించాలి. 1888వ సంవత్సరంలో ఈ వర్తమానం వచ్చినప్పుడు దేవుని సంఘం, దేవుని ప్రజలు దీనిని తృణీకరించారు. కనుక దేవుడు మరలా దీన్ని మనకి 2001లో దీన్ని మనకి ఇచ్చారు, మరలా పరిశుద్ధాత్మ ద్వారా. ఈ వర్తమానం మరలా మనం బోధించాలి. కనుక ఈ మీద ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఇప్పుడు 1888లో బోధించిన వర్తమానము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతారు, ఆ వర్తమానమే మనకు సరిపోతుంది, అదే బోధించాలని చెప్పారు. కానీ వాటి గమనించాలి, పరిశుద్ధాత్మ మనకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం బోధించినప్పుడు జ్ఞానము అధికము అవుతుంది. 1888లో పరిశుద్ధాత్మ ద్వారా ఈ వర్తమానం బోధించారు. ఆ 2001లో వర్తమానం బోధించినప్పుడు మరింత వెలుగు ఆ వర్తమానమునకు దేవుడు ఇస్తాడు. ఈ వర్తమానమును ఎవరు తృణీకరించారు? దేవుని ప్రజలు తృణీకరించారు. అయితే దీన్ని ఒకటి గమనించాలి మనము, ఇది 3 పరీక్షలు, 3 టెస్ట్ ప్రాసెస్. దేవుని ప్రజలకు 3 పరీక్షలు వస్తాయి. 1888లో వాళ్ళకి మొదటి పరీక్ష వర్తమానం వచ్చింది. ఒకవేళ దాన్ని అంగీకరించి ఉంటే కనుక వారు పరిపూర్ణంగా కడవరి వర్షాన్ని పొందుకొని వారు వర్తమానం బోధించేవారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి ఉండేవారు. అయితే వాళ్ళ వర్తమానం తృణీకరించారు కనుక పరిశుద్ధాత్మ
కుమ్మరింపు వారికి కొనసాగలేదు, పరిశుద్ధాత్ముడు నిలిచిపోయాడు అక్కడ. అందుచేత వారు ప్రపంచం నాకు ఈ వర్తమానము బోధించలేకపోయారు. అయితే ఈ వర్తమానం వచ్చినప్పుడు దేవుని ప్రజలు దీనిని తృణీకరించారు. 1888లో తృణీకరించారు. 2001లో మళ్ళీ వర్తమానం వచ్చినప్పుడు మూడో దూత వర్తమానం మళ్ళీ తృణీకరిస్తున్నారా? మళ్ళీ తృణీకరించడం మనము చూస్తాం. 1844 సంవత్సరంలో మూడో దూత వర్తమానం వచ్చింది. 2001లో ఆ మూడో దూత వర్తమానము శక్తి పొందింది. ఈ వర్తమానం తృణీకరించేవారు ఎవరో? దేవుని ప్రజలు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 235. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 235. An unwillingness to yield up preconceived opinions and to accept this truth lay at the foundation of a large share of the opposition manifested at Minneapolis against the Lord's message through Brethren Wagner and Jones. మినియాపోలిస్లో దేవుడి వర్తమానం ఇచ్చినప్పుడు దేవుని ప్రజలు వర్తమానాన్ని తృణీకరించారు. ఈ వర్తమానం తృణీకరించడానికి ఇక్కడ మిస్సెస్ వైట్ రీజన్ చెప్తున్నారు. రీజన్ ఏమిటంటే ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్. ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ అంటే వాళ్ళకి ముందే ఒక అభిప్రాయం ఉంది, ఒక ఆలోచన ఉంది కనుక వారు దానిని మాత్రమే నమ్ముతున్నారు, ఇంకా వేరేది వారు నమ్మరు. ఇప్పుడు దేవుని ప్రజలకు కూడా కొన్ని ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎలానంటే అనుదినము అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే యేసుక్రీస్తు వారి పరిచర్య అనే ఒక ప్రీ కన్సీవ్డ్ ఐడియా ఉంది. సో కనుక అది పేగనిజము, అన్యమతత్వము అని చెప్తే అంగీకరించే మనసు వారికి లేదు. కారణం ఏంటంటే ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్. ముందు ఒకటి అనుకుంటున్నారు, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన ఉంది, దానిని పట్టుకునే వాళ్ళు ఉన్నారు. 25 ప్రవచనము, ఇది ప్రవచనం అని చెప్తే ఇది ప్రవచనం కాదంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఉన్నాయి. అదేవిధంగా 1888లో వాళ్ళకి ధర్మశాస్త్రం మీద కొన్ని ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఉన్నాయి. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడటం అనే దానిపైన ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్, ఒపీనియన్స్ వాళ్ళకి ఉన్నాయి. అందుచేత దేవుని వర్తమానికులు ఈజే వ్యాగ్నర్, ఏటీ జోన్స్ వచ్చి వాళ్ళకి పరిశుద్ధాత్మతో నింపబడేది బోధిస్తూ ఉంటే ఆ ప్రీ కన్సీవ్డ్ ఐడియా ఉండడం ద్వారా వాళ్ళు ఈ గొప్ప వర్తమానాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు 2001లో కూడా ఈ వర్తమానం వచ్చినప్పుడు దేవుని ప్రజలు అదే ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్తో దీనిని వారు రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి? ఆ యవనస్తులు బోధిస్తూ ఉంటే వాళ్ళు మాకు చెప్పే అంత జ్ఞానం వారికి లేదు. దానిలో వెరైస్ స్మిత్ ఉన్నారు, ఈ విధంగా చాలామంది మేధావులు ఉన్నారు. వారందరూ కూడా యవనస్తులు మాట్లాడుతూ ఉంటే వారు అతిశయపడ్డారంట, వాళ్ళు మాకేం చెప్తారని. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ వర్తమానం బోధిస్తూ ఉంటే ఎవరు బోధించాలంటారు? పిహెచ్డీ చేసిన వర్తమానం బోధిస్తే మేము వింటాము, ఒక సాధారణమైన మనుషులు ఈ వర్తమానం బోధిస్తే వాళ్ళు మాకేం బోధిస్తారు అనే తలంపు ఉంది. కనుక 1888లో ఏం జరిగిందో అదే మరలా రిపీట్ అవుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. By exciting the opposition, Satan succeeded in shutting away from our people in a great measure the special power of Holy Spirit that God longed to impart to them. సో కనుక ఈ వర్తమానాన్ని తృణీకరించడం ద్వారా ఎవరు తృణీకరించారు? దీన్ని అపవాది వారిని అడ్డుకున్నాడు ఈ వర్తమానం అంగీకరించడానికి. ఒకవేళ వర్తమానాన్ని వారు అంగీకరించి ఉంటే మిస్సెస్ వాట్ చెప్తున్నారు, దేవుడు వారికి ఎప్పటి నుంచో కూడా పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. కానీ 1888 వర్తమానం తృణీకరించడం ద్వారా దేవుడు వారికి పరిశుద్ధాత్మను ఇవ్వాలనుకున్నారు, కానీ అది ఇవ్వకుండా అపవాది వారిని అడ్డుకున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద ఎనిమీ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ అబ్టైనింగ్ that efficiency which might have been theirs in carrying the truth to the world as the apostles proclaimed it after the day of Pentecost. పెంతెకోస్తు దినమందు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది వారు పరిశుద్ధాత్మను పొందుకుని ఏ విధంగా లోకమంతటికి సువార్తను బోధించి లోకమంతటిని వెలిగించారో అదేవిధంగా 1888లో కనుక విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనే మూడో దూత వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించి ఉంటే కనుక దేవుడు వారికి పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అవుట్పోరింగ్ వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళు లోకమంతా కూడా సువార్తను బోధించేవారు. అప్పుడే ఆదివారం చట్టం వచ్చేది, ప్రపంచంలో యూనివర్సల్ సండాలా వచ్చేది, ఆఖరి 7 తెగుళ్ళు వచ్చి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి ఉండేవారు. కనుక 1888లో జరిగిన
గొప్ప తప్పిదం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానాన్ని వారు తృణీకరించారు. దాని ద్వారా లోకమునకు వారు వెలుగుగా ఉండలేకపోయారు. ఇశ్రాయేలీయులైన దేవుడు లోకమునకు వెలుగుగా ఉండడానికి ఎన్నుకున్నాడు, కానీ వారు లోకమునకు వెలుగుగా ఉండలేకపోయారు. అదేవిధంగా 1888లో కూడా దేవుని ప్రజలు లోకమునకు వెలుగుగా ఉండాలని మరొకసారి పరిశుద్ధాత్మనిస్తే వారు దానిని తృణీకరించారు. ఆ వర్తమానం స్టేట్మెంట్ కంటిన్యూస్. ద లైట్ దట్ ఈస్ టు లైట్ అండ్ ద హోల్ వరల్డ్ with its glory was resisted, and by the action of our own brethren has been in a great degree kept away from the world. దీన్ని ఈ వర్తమానాన్ని రెసిస్ట్ చేసి అడ్డుకున్నది ఎవరో? దేవుని ప్రజలు లోకమంతటికి సువార్తను బోధించడానికి, లోకమంతటిని వెలిగించడానికి దేవుని వెన్నుకుంటే దేవుడి వర్తమానం ఇస్తే 1888లో వారు జీవాత్మను ఊపిరిని వారు తృణీకరించారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి 2001 నుంచి వస్తుంది. 4 winds మెసేజ్ 2001లో ఈ వర్తమానము. సో 2001లో ఎవరు అసోసియేట్ అన్నారు దీనికి? ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఇస్లాం. సో కనుక దానియేలు 11వ అధ్యాయము ఆఖరి 6 వాక్యాలని లో ఉన్న ఈ తూర్పు గాలి, దీని నుంచి వచ్చే వర్తమానం సో డీప్, చాలా లోతైన వర్తమానము. ఈ వర్తమానాన్ని 1888లో వచ్చిన వర్తమానాన్ని మనం రిపీట్ చేయాలి. ఎన్ని స్టెప్స్? 3 స్టెప్ ప్రాసెస్. 1888లో మొదటి స్టెప్ ఏమిటంటే, మీరు యేసుక్రీస్తు వద్దకు రండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నీతిని పొందండి అనేది వర్తమానం. దాన్ని వారు అంగీకరించుంటే వాళ్ళు 2వ పరీక్ష దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు, తర్వాత 3వ పరీక్ష వచ్చేవారు. సో కనుక ఇప్పుడు 2001లో మొదటి పరీక్ష ఏమిటంటే, మీ పాపములను ఒప్పుకొని మీరు మీ పాపములను కడుక్కొని యేసుక్రీస్తు నీతిని పొందండి, యేసుక్రీస్తు సిలువ యొద్దకు మీరు రండి, ఆయన పాదాల యొద్దకు రండి అనేది మొదటి స్టెప్. విలియం మిల్లర్ కాలంలో ఒక వాదన జరిగింది. ఆ వాదన ఏమిటంటే, వారు ఈ ప్రవచనాలు బోధిస్తున్నారు. ప్రవచనాలు బోధిస్తూ ఉంటే వారు ఏమనేవారంటే, ప్రవచనాలు మనకు అవసరమో లేదు, విశ్వాసం ఉంటే సరిపోతుంది, ఆ విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేవారు. ఈ ప్రవచనాలు బోధిస్తూ ఉంటే వాళ్ళు అనుకునేవారు, ఇవన్నీ కూడా సమయం వృధా చేసుకునే వీటన్నిటిని బోధించి అని అనుకునేవారు. హబక్కూకు 2వ అధ్యాయము 1వ వాక్యము, ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావాలి స్థలం మీదనో గోపురం మీదనో కనిపెట్టుకొని యుందును అనుకోనగా. ఈ కాలంలో మిల్లర్ టైంలో కూడా ఇదే ఆర్గ్యుమెంట్, ఇప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మనకేం కావాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం, ఈ వర్తమానం ఉంటే సరిపోతుంది, ఇక ప్రవచనాలు మనకు అవసరము లేదు. అయితే ఒకటి గమనించాలి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనేది అది ఫస్ట్ స్టెప్. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మనలోనికి జీవాత్మ వస్తుంది. జీవాత్మ వచ్చినప్పుడు, ఈ వర్తమానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం లోకమునకు వెలుగుగా ఉంటాము. సెలెక్ట్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 362. సెలెక్ట్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 362. The time of test is just upon us, for the loud cry of the third angel has already begun in the revelation of the righteousness of Christ, the sin pardoning a redeemer. This is the beginning of the light of the gospel, light of the angel, whose glory shall fill the whole earth. ఈ 3వ దూత వర్తమానం ఎప్పుడు వచ్చింది? 3వ దూత వర్తమానం గురించి మాట్లాడితే మిసెస్ వాట్ ఏమన్నదని లౌడ్ క్రై అన్నారు. ద టైమ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ అపాన్ అస్ ఫర్ ద లౌడ్ క్రై ఆఫ్ ద థర్డ్ ఏంజెల్. సో పెద్ద కేక వర్తమానం అంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు అని మనకు తెలుసు, కానీ మిసెస్ వైట్ ఆ కాలంలోనే పెద్ద కేక వర్తమానం ఇవ్వబడిందని చెప్తున్నారు. పెద్ద కేక వర్తమానం అంటే 3వ దూత వర్తమానం నాకు మరింత ఆ వెలుగు దానికి జత చేస్తే మరింత వెలుగు దేవుడు ఇస్తాడు. అప్పుడు అది పెద్ద కేక వర్తమానం అవుతుంది. అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన వర్తమానంతో వస్తాడు. కానీ 1888లో పరిశుద్ధాత్మ వర్తమానం ఇవ్వబడింది. 2001లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం వచ్చింది. దేవుడు ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాడు. కనుక నాలెడ్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ 3వ దూత వర్తమానము అర్ధరాత్రి పెద్ద కేక వర్తమానము ఇది అవుతుంది. ఈ వర్తమానాన్ని ఏమని పిలుస్తున్నాడు? ద రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, ద సిన్ పార్డనింగ్ రిడీమర్. సో కనుక మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే మనము
దేవుని దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు శిలువ యొద్దకు రావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు నీతిని పొందాలి. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద ఏంజెల్ హూస్ గ్లోరీ షల్ ఫిల్ ద హోల్ ఎర్త్. బిగినింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద ఏంజెల్. సో కనుక ఈ వెలుగు ప్రారంభం, ఇంకా ఎక్కువ వెలుగుని దేవుడు మనకి ఆదివారం చట్టం వచ్చినప్పుడు దీని గురించి ఇస్తాడు. సో కనుక మూడవ వర్తమానము అని అనగానే మనం రైచియస్నెస్ త్రూ ఫెయిత్ అంటే ఇది 3 స్టెప్ ప్రాసెస్. మొదటి స్టెప్ ఏమిటి? ఆయన దగ్గరికి రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపాలు, క్షమాపణ పొందాలి, ఆయన నీతిని పొందాలి. సో దీనిని 3 స్టెప్ ప్రాసెస్ ఎక్కడ చూస్తాం? మనం శాంక్చువరీలో చూస్తాం. దానికి 3 భాగాలు ఉన్నాయి గుడారమునకు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము మొదటి దూత, పరిశుద్ధ స్థలము రెండవ దూత, అతి పరిశుద్ధ స్థలం మూడవ దూత. 3 టెస్ట్ ప్రాసెస్. మనం మొదటి పరీక్ష గుండా వెళ్తేనే కానీ దేవుడు మనలను ఉపయోగించుకోలేడు. ఏ మనిషిని దేవుడు ఆయన లోకమునకు వెలుగుగా ఉపయోగించుకోవాలనంటే ఆ మనిషి మొదటి అడుగు గుండా ఆయన వెళ్ళాలి. 1888 మొదటి అడుగు దగ్గరే వారు విఫలమయ్యారు. వారు దాన్ని అంగీకరించలేదు, అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. సో కనుక ఇప్పుడు మరలా 3 టెస్ట్ల పరీక్ష ప్రారంభం అయింది. సో కనుక మనం దేవుని కొరకు పని చేయాలనంటే మొదటి స్టెప్లో మనము జయము పొందాలి. మొదటి స్టెప్ని మనం ముందుకి వెళ్ళాలి. రివ్యూ అండ్ హెరాల్డ్ నవంబర్ 18, 1902 దీనిలో చెప్పారు. రివ్యూ అండ్ హెరాల్డ్ నవంబర్ 18, 1902. A straight testimony must be born to our churches and institutions to arouse the sleeping ones. Straight testimony. ఇంకా నేరుగా వాళ్ళకి వర్తమానం బోధించాలి. మన సంఘములకు మన ఎవరైతే నిద్రపోతున్నారో వారందరికీ ఈ వర్తమానం బోధించాలి. ఆ వర్తమానం ఏంటో తర్వాత పేరాలో చెప్తున్నారు. When the word of the Lord is believed and obeyed, steady advancement will be made. Let us now see our great need. The Lord cannot use us until He breathes life into the dry bones. దేవుడు అడ్వెంటిస్ట్ వారిని ఉపయోగించుకోవాలని అనుకుంటే ముందుగా వారు లోనికి జీవాత్మను ఆయన ఉదుతాడు, ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. కనుక 1888 సంవత్సరం వచ్చిన వర్తమానమునకు 2001 వచ్చిన వర్తమానమునకు వ్యత్యాసం ఉంది. సేమ్ మెసేజ్ కాదండి, ఇది అధిక జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. కనుక మొట్టమొదటి స్టెప్ మనం సింపుల్గా చెప్పాలంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దేవుని యొద్దకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే యేసుక్రీస్తు నీతిని పొందుతాము. అది జీవాత్మను ఊదటము, ఊపిరిని ఊదటము. అప్పుడు మనము దేవుని ప్రజలకు వర్తమానాన్ని బోధిస్తాం. సో 1888 వర్తమానాన్ని ఎవరు తృణీకరించారు? దేవుని ప్రజలు, లీడర్షిప్ తృణీకరించారు. సో ఇప్పుడు ఎవరు తృణీకరిస్తున్నారు? ఇప్పుడు కూడా ఈ వర్తమానాన్ని దేవుని ప్రజలు అటువంటి వాళ్ళే దీన్ని తృణీకరిస్తున్నారు. కారణము ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్. వాళ్ళకి ముందే కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. సో కనుక వాటినే పట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఈ ఎండిపోయిన ఎముకలకు ఎక్కడి నుండి ఈ జీవాత్మ వస్తుంది? వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? 4 winds, 4 వాయువుల నుండి ఇది వస్తుంది. ఈ 4 వాయువుల నుండి వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001. అప్పటి నుండి 144,000 మందిని ముద్రించడము ప్రారంభము అయింది. ప్రకటన 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూస్తే అది 2001 అక్కడ నెరవేరింది. ముద్రించే పని అక్కడ ప్రారంభము అయింది. ప్రకటన 9వ అధ్యాయం 4వ వాక్యం. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వానికి ఆజ్ఞ ఇయ్యబడెను. ప్రకటన 7వ అధ్యాయంలో ముద్ర గురించి మాట్లాడాడు. మళ్ళీ రెండు అధ్యాయాల తర్వాత 9వ అధ్యాయంలో మళ్ళీ ముద్ర గురించి మాట్లాడుతున్నారు. 9వ అధ్యాయంలో ముద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది 5వ బోర, అబు బేకర్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరైతే విశ్రాంతిని గాయకుంటున్నారో వారిని విడిచిపెట్టండి, వాళ్ళకి ముద్ర ఉన్న వాళ్ళని విడిచిపెట్టండి, ముద్ర లేని వాళ్ళని అనగా ఆదివారం ఆరాధన చేసేవాళ్ళని, రోమన్ క్యాథలిక్ సండే ఆరాధించే వాళ్ళని వారిని హింసించండి, కానీ ముద్ర ఉన్న వాళ్ళని విడిచిపెట్టమని ఇక్కడ
అబు బేకర్ ఐదవ బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన. అంటే 7వ అధ్యాయము 9వ అధ్యాయము రెండు ఒకటే పవర్ గురించి మాట్లాడుతున్నాయి. దానిలో 4 గాలులు 4 విండ్స్, తర్వాత 9వ అధ్యాయంలో ఉన్న ఇది ఈ రెండు ఒకదాని గురించే మాట్లాడుతున్నాయి, ఇస్లాం గురించే మాట్లాడుతున్నాయి. ఈ రెండింటిని కనెక్షను మనము చూడాలి. ఈ రెండింటిని కనెక్షన్ చూడకపోతే ఇది రాస్తున్న ఆయన అంటాడు అది గుడ్డితనం అని చెప్పాడు. 7వ అధ్యాయము 9వ అధ్యాయం ఈ రెండింటిని కనెక్ట్ చేయకపోతే కనుక దట్ ఈస్ బ్లైండ్నెస్, గుడ్డితనము అని చెప్పారు. 4 వాయువులు, 4 దూతలు 4 దిక్కులను పట్టుకొని భూమి మీదకి గాలి వీయకుండా వారు పట్టుకుంటున్నారు. ఈ భూమి మీదకి వచ్చే వీయకుండా వీసే ఆ గాలి ఏమిటి, అది దేనికి సూచనగా ఉంది? టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ పేజ్ 445. వాళ్ళు విండ్ రాకుండా ఆపుతున్నారు. సో ఆ విధంగా ఆపటము, ఆ గాలి వీయకుండా ఆపటము దేనికి సూచనగా ఉందో మిసెస్ వైట్ రాస్తున్నారు. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ పేజ్ 445. John sees the elements of nature, earthquake, tempest and political strife are represented as being held by 4 angels. These winds are under control until God gives the word to let them go. ఈ 4 వాయువులు వీయకుండా పట్టుకున్నారు. ఈ 4 వీచే గాలులు దేనికి సూచనగా ఉన్నాయి? నేచర్, ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ఎర్త్క్వేక్, టెంపెస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రైఫ్. అంటే ప్రకృతి వైపరీత్యములకు తరువాత ఈ లోకంలో రాజ్య స్థాపన కొరకు చేసే యుద్ధాలకు ఆ గాలులు సూచనగా ఉన్నాయి. సో కనుక ఈ భూమి మీదకి ఈ 4 గాలులు రాపోతున్నాయి. అంటే ఆ ప్రకృతి వైపరీత్యాలు రాజ్య స్థాపన కొరకు చేయబోయే యుద్ధాలను ఆపుతున్నారు 4 దూతలు. సో కనుక వాటిని నువ్వు పట్టుకునే ఉండాలి. ఎందుకనగా నా ప్రజలకు నేను ముద్రిస్తున్నాను, ఈ ముద్రించడం అయిపోయిన తర్వాత వాటిని విడిచిపెట్టండి. కనుక 1,44,000 మంది ముద్రించడం అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ 4 గాలులు విడిచిపెడతారు. ఈ 4 గాలులు ఎవరికి సూచనగా ఉన్నారు? ఇస్లాం. Statement continues. The names of those who are steadfastly looking and waiting and watching for the appearing of their Savior more earnestly and wishfully than they who wait for the morning will be numbered with those who are sealed. This sealing of the servants of God is the same that was shown to Ezekiel in vision. కనుక ప్రకటన 7వ అధ్యాయంలో జరుగుతున్న ముద్రించే పని, తర్వాత యెహెజ్కేలు 9వ అధ్యాయంలో ముద్రించే పని జరుగుతుంది. ఈ రెండు కూడా ఒకదాని గురించే మాట్లాడుతున్నాయి అని మిసెస్ వైట్ మనకి తెలియచేస్తున్నారు. అంటే దానియేలు 7వ అధ్యాయము, యెహెజ్కేలు 9వ అధ్యాయము, ఈ రెండింటిని మిసెస్ వైట్ టై చేస్తాను, కలుపుతున్నారు రెండింటిని. సో దేవుని ప్రజలు ముద్రించడం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రకటన 7వ అధ్యాయంలో ప్రారంభమైంది. సెప్టెంబరు 11, 2001లో ప్రారంభమైంది. అక్కడ 4 గాలులు అవి నిర్బంధించబడడం జరిగింది. అవి కొద్ది కాలంలో విడిచిపెడతారు. దీన్ని ఇస్లాం గురించి మాట్లాడుతూ ఇంకొక వాక్యం మనం చూస్తాం. యెషయా 27:8లో రఫ్ విండ్ అని చెప్పాడు. దీనిలో రఫ్ విండ్, యెషయా 27:8. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని రప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. రఫ్ విండ్ ఆల్సో రిప్రజెంట్స్ ఇస్లాం. రాబోయే యుద్ధాలకు, ఈ భూమి మీదకి రాబోయే భవిష్యత్తులో చాలా యుద్ధాలు జరగబోతున్నాయి, ఇప్పటికే ప్రారంభమైనవి. దాని వెనక ఇస్లాం ఉంది. భవిష్యత్తులో ఇంకా భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా కారణము ఇస్లాం అవుతుంది. బైబిల్ ప్రవచనంలో ఇస్లాం చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. ఇస్లాం మరలా అది సీన్ మీదకి రాబోతుంది. దానియేలు 11వ అధ్యాయం 44వ వాక్యములో ప్రాముఖ్యంగా గమనించవలసింది ఈ 4 విండ్స్. ఇవి నిర్బంధించబడ్డాయి. అవి విడిచిపెట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే 44వ వాక్యంలో మనం చదివాము, ప్యాపసీ కలత పడుతున్నాడు. మూడవ వర్తమానం బోధించినప్పుడు. దీనికి ఇంకొక భాగం ఏమిటంటే ఇస్లాం మళ్ళా ఆ 4
గాలులు దాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధాలు జరిగితే ఈ ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను అంతటిని కూడా ఇస్లాం పతనం చేస్తుంది, పతనం చేయబోతుంది. అది మరీ ముఖ్యంగా ప్యాపసీని భయపెడుతుందని దీని గురించి రాసిన ఆ వ్యక్తి చెప్పారు. ఇస్లాం మళ్ళా ఉనికిలోనికి రాబోతుంది, మళ్ళీ అధికారం మళ్ళా అది దాని పని చేయబోతుంది. అది వచ్చినప్పుడు లోకాన్ని అంతా కూడా ధ్వంసం చేసేస్తుంది, ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తుంది. అయితే ప్యాప్సీ పని ఏమిటి? లోకంలో ఉన్న ఈ ధనాన్ని అంతటిని కూడా తన వశం చేసుకుని లోకాన్ని పరిపాలించాలని చేస్తుంటే ఇస్లాము ఈ లోకాన్ని అంతటిని కూడా పతనం చేస్తుంది. అందుకని అతను కలత పడతాడు అని దీని గురించి మనము తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో బైబిల్ ప్రవచనంలో ఇస్లాం పాత్ర గురించి మరింత ఎక్కువగా మనము నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, అంత్యకాలంలో జరగబోయే సంభవాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మూడోదత వర్తమానము ప్రకటించబడుతుంది. ఇది 3 టెస్ట్ ప్రాసెస్ ప్రభా. ఇది మొదటి వర్తమానం అంగీకరిస్తే పరిపూర్ణమైన పరిశుద్ధాత్మనిచ్చి మమ్మల్ని నడిపిస్తారు. 1888లో మీ ప్రజల వర్తమానం తృణీకరించారు. 2001లో మరలా ఈ వర్తమానాన్ని మీరు ఇస్తున్నారు మా తండ్రి. ఈ వర్తమానము అంగీకరించి దాని ప్రకారంగా జీవించినట్లుగా మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ ప్రజలు ఉన్నారో మా తండ్రి వారందరి దగ్గరికి మీరు ఈ జీవాత్మ అనే వర్తమానాన్ని మీరు పంపిస్తారు. కనుక మీ వర్తమానం వచ్చినప్పుడు మేము దాన్ని అంగీకరించి మేము మీ మహిమ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని మీరు నడిపించండి మా ప్రభు. వర్తమానం అంగీకరించే వారందరినీ కూడా మీరు పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి, కృపను అనుగ్రహించి వారందరినీ కృపకాలమునకును మీరు అక్కడి కొరకు సిద్ధపరచుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.